తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 50 లక్షల తెలంగాణ నిరుద్యోగ యువకుల యొక్క ఆత్మగౌరవం 60 సంవత్సరాల తెలంగాణ ఉద్యమం తొలి ఉద్యమంలో 369 మంది మలి ఉద్యమంలో 1200 మంది విద్యార్థులు నిరుద్యోగ యువకులు ఆత్మ బలిదానం చేసుకొని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిందే రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయడం ద్వారా తెలంగాణ నిరుద్యోగ యువకుల జీవితాలలో వెలుగులు నింపడానికి ఈ ఆత్మ బలిదానాలు త్యాగాలకు పాల్పడి రాష్ట్రాన్ని సాధించారు. అత్యంత పవిత్రంగా ఒక దేవాలయం లాగానో ఒక మసీద్ లాగానో ఒక గురుద్వారా లాగానో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ని పవిత్రంగా భావించి అక్కడ బాధ్యతలు నిర్వహించే వాళ్ళు పూజారుల కంటే కూడా నిష్టగా తమ బాధ్యతలను నిర్వహించాల్సిన అవసరం ఉండే. కానీ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆ సంస్థ ఆ కార్యాలయము దొంగలకు దోపిడీదారులకు అవినీతిపరులకు అన్ని రకాల బలహీనతలున్న జులాయిలకు అడ్డాగా మార్చింది టీఆర్ఎస్ ప్రభుత్వము. 2021లో నియమించిన పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుల నుంచి చైర్మన్ వరకు అందరి మీద ఏదో రకమైన తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. ఆరోపణలే కాకుండా అనర్హులను సభ్యులుగా నియమించిందని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కోర్టులో కేసులు ఎదుర్కొంటుంది. ఇంత లోపభూయిష్టంగా నియమించిన కమిటీ పరీక్షల నిర్వహణలో అధ్వానంగా అశ్రిత పక్షపాతంతో నిర్లక్ష్య వైఖరితో డబ్బులకు లేకపోతే హనీ ట్రాప్లకు లొంగి క్వశ్చన్ పేపర్లు లీక్ చేసిండ్రు లేకపోతే హ్యాక్ చేసిందని రాష్ట్ర ప్రభుత్వం చెప్పే పరిస్థితి వచ్చిందంటే రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దల్ని అమరవీరుల స్తూపం ముందు ఉరిదీసినా తప్పు లేదు. లక్షలాది మంది విద్యార్థుల నిరుద్యోగ యువకుల యొక్క జీవితాలతో చెలగాటమాడి తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ప్రభుత్వము ఉద్యోగ నియామకాల నోటిఫికేషన్ ఇవ్వకపోవడం వల్ల ఇప్పటి వరకు దాదాపుగా ప్రత్యక్షంగా పరోక్షంగా 2000 మంది విద్యార్థులు చనిపోయినరు. తెలంగాణ సాధనలో 1569 మంది అమరులైతే తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఉద్యోగ నియామకాలు చేపట్టకపోవడం వల్ల దాదాపుగా 2000 మంది విద్యార్థులు చనిపోవడం జరిగింది. ఉస్మానియా యూనివర్సిటీలోనే ఆ హాస్టల్లో మురళి అనే విద్యార్థి ఉరేసుకొని చచ్చిపోవడం జరిగింది. సునీల్ నాయక్ అని కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి చనిపోవడం జరిగింది. సాగర్ అనే ఖమ్మం విద్యార్థి రైలుకు ఎదురెళ్ళి ప్రాణత్యాగం చేసిన ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వకపోవడం వల్ల నిన్నగాక మొన్న సిరిసిల్లలో నవీన్ అనే విద్యార్థి ఉద్యోగ నోటిఫికేషన్లు వస్తలేవు ఇంకా బ్రతకడమే వ్యర్థమని చెప్పి ఊరేసుకొని కేటీఆర్ నియోజకవర్గంలో చచ్చిపోయినరు. ఇట్లా వందలాది మంది విద్యార్థులు చనిపోయిన రాష్ట్ర ప్రభుత్వానికి కల్వకుంట్ల కుటుంబానికి చీమ కుట్టినట్టయినా లేదు. ఇంత దుర్మార్గానికి ఇంత రాక్షస మనస్తత్వం ఉన్న ప్రభుత్వాన్ని మానవుల రూపంలో ఉన్న మృగాలు రాష్ట్రాన్ని ఏలుతున్నాయని తెలంగాణ సమాజం అంతా కోడై కూస్తున్నా కనీసం వీళ్ళు ఆ ఉద్యోగ నియామకాల ప్రక్రియను జాగ్రత్తగా నిర్వహించాలని ఆలోచన చేయలే. 8 సంవత్సరాల తర్వాత ఇచ్చిన గ్రూప్ 1 కావచ్చు, అసిస్టెంట్ ఇంజనీర్ కావచ్చు, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కావచ్చు, లేకపోతే టౌన్ ప్లానింగ్ ఆఫీసర్స్ కావచ్చు, ఇతర ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీల భర్తీలలో ఇచ్చిన నోటిఫికేషన్లు తయారు చేసిన ప్రశ్నాపత్రాలు వీటన్నిటిని కూడా సంస్థలో పనిచేసే చిన్న కింది స్థాయి ఉద్యోగులు ఏసో ప్రవీణ్ కుమారు లేకపోతే అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ రాజశేఖర్ రెడ్డి గారు ఇవన్నీ తీసుకొని పోయి బయట లక్షలాది మంది విద్యార్థుల జీవితాలను వందలాది కోట్ల రూపాయలకు అమ్ముకుంటుంటే రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్రపోయి చంద్రశేఖరరావు ఇతర రాష్ట్రాలలో పార్టీని విస్తరించుకునే పని మీద ఆయన ఉంటే సాయంత్రం పూట జూబ్లీహిల్స్ గెస్ట్ హౌస్లలో పార్టీలు చేసుకుంటూ విలాసవంతమైన జీవితాన్ని కేటీఆర్ గడుపుతున్నాడు. ఇంతమంది జీవితాలతో చెలగాటమాడినాక
కనీసం ముఖ్యమంత్రి గారు బయటికి వచ్చి తెలంగాణ ఉద్యమకారులకు, విద్యార్థులకు, నిరుద్యోగ యువకులకు క్షమాపణ చెప్పి నిష్పక్షపాతంగా విచారణ జరిపి అందులో బాధ్యులైన ఏ స్థాయిలో ఉన్న వాళ్ళనైనా శిక్షించడానికి ముందుకు వస్తాడని మేము భావించినాము. ఆ విధంగా ముందుకు రాకపోను అడ్డగోలుగా మాట్లాడి ఆధారాలు బయటపెట్టిన ప్రతిపక్షాలకు సిట్టు ద్వారా నోటీసులు ఇప్పించి మా మీదనే అక్రమ కేసులు పెట్టాలన్న ఆలోచన, నిరసన తెలిపిన ఆందోళన చేసిన విద్యార్థులను అరెస్టులు చేసి జైళ్ళకు పంపించడము, మా యువజన అదేవిధంగా ఎన్ఎస్యుఐ కార్యకర్తల్ని అరెస్టులు చేయడము, మా పార్టీ నాయకులను నిర్బంధించడం అనేది ఇది ఆటవికమైన చర్య. అంటే ప్రభుత్వము ప్రశ్నించే వాళ్ళని నిర్బంధించాలనుకుంటుంది తప్ప ప్రశ్నాపత్రాలను అమ్ముకున్నోళ్ళను, కోట్ల రూపాయలు కొల్లగొట్టిన వాళ్ళను అరెస్టు చేయాలన్న ఆలోచన లేదు. అందుకే రాష్ట్ర ప్రభుత్వము సెక్షన్ ఆఫీసర్ శంకర్ లక్ష్మి గారే కాన్ఫిడెన్షియల్ రూమ్ కస్టోడియన్. ఆమెకు తెలియకుండా ఈవెన్ చైర్మన్ కానీ, సెక్రటరీ కానీ, ఇతర అధికారులు ఎవరు రూమ్లోకి వెళ్ళడానికి వెళ్ళలేదు. ఎందుకంటే ఆ రూమ్ యొక్క లాక్ చేసిన కోడ్ ఆమె దగ్గర ఉంటుంది. ఆమెకు తెలియకుండా ఎవరు రూమ్లోకి వెళ్ళడానికే వీల్లేదు. లోపల కంప్యూటర్లో ప్రశ్నాపత్రాలు భద్రపరిస్తే ఆ కంప్యూటర్ పాస్వర్డ్ కానీ ఇతర సాంకేతిక పరిజ్ఞానం అంతా చైర్మన్ దగ్గర ఉంటుంది. చైర్మన్కు తెలియకుండా, సెక్రటరీకి తెలియకుండా కంప్యూటర్లో ఎవరు కూడా ఏమీ ఎంటర్ అవ్వడానికి కానీ, ఇన్ కానీ, అవుట్ కానీ చేయడానికి వీలు లేదు. ఇవాళ వాళ్ళందరినీ వదిలేసి శంకర్ లక్ష్మి గారిని విట్నెస్ కింద మార్చింది సిట్టు. అసలు నేరమే శంకర్ లక్ష్మి దగ్గర నుంచి మొదలైంది. A1 అక్యూజ్డ్గా శంకర్ లక్ష్మి పెట్టాలి, A2 అక్యూజ్డ్గా, A3 అక్యూజ్డ్గా చైర్మన్ అండ్ సెక్రటరీని పెట్టాలి. ఆ తర్వాతనే ప్రవీణ్ అయినా, రాజశేఖర్ రెడ్డి అయినా ఇతరులు. కానీ ఇది ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు ప్రత్యక్షంగానో పరోక్షంగానో సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఈ సంబంధాలను కప్పిపుచ్చుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వము ఈ మొత్తం వ్యవహారాన్ని చాలా చిన్నదిగా చూపించి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ద్వారా గతంలో ఎట్లయితే నయీం డ్రగ్స్ కేస్, బోధన్ రైస్ కుంభకోణం, మియాపూర్ భూ కుంభకోణం, ఇట్లాంటివి ఏవైతే కుంభకోణాలు వచ్చినప్పుడు ప్రభుత్వం ఇరుక్కున్నప్పుడు అలా సిట్టు నియమించడం ద్వారా కేసును కప్పిపుచ్చే ప్రయత్నం చేసిండ్రు. ఇప్పుడు కూడా మళ్ళొక్కసారి ప్రశ్నాపత్రాల వ్యవహారాన్ని అంతా కూడా కప్పిపుచ్చి మసిబూసి మారేడుగాయ చేసి కావాల్సిన వాళ్ళందరినీ కాపాడి కొద్దిమంది దిగువ స్థాయిలో ఉండే ఉద్యోగులను బలిపశువులుగా మార్చి కేసులు ముయ్యాలనుకుంటున్నారు. అందుకే కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా బల్మూరు వెంకట ఎన్ఎస్వై ఇతర వాళ్ళ పేరు మీద మేము హైకోర్టులో కేసు ఫైల్ చేసినాము. కేసు విచారణకు తీసుకొని ప్రాథమిక విచారణ నివేదికను ఈ నెల 11 తారీఖు లోపల కోర్టుకు నివేదించమని, దీన్ని సిబిఐకి రెఫర్ చేయమని చెప్పి మేము ఏదైతే అడిగినామో కోర్టును, దాని మీద కేసు కోర్టులో విచారణ జరుగుతుంది. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.